ట్రాన్స్‌లో పడ్డారు జనాలు. ఇప్పుడు సడెన్‌గా బర్నీ గారు లేపడం అనేది చాలా విచిత్రమైన పని అక్క అసలు. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్, తనుజాను కొట్టుకొని చచ్చిన జనాలు వీళ్ళు ముగ్గురు లేకుండా తిని లేపారు. బర్నీ గారిని లేపారు. అసలు బిగ్ బాస్‌లో ఏం జరుగుతుందా ఏందా ఎవరికి బుర్ర అర్థం కావట్లేదు. అక్కడ నేను చెప్తున్నాగా ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ లేపినోళ్ళు 2 వీక్స్ నుంచి లేపుతున్నారు. తనుజాను డల్ చేశారు. ఇమాన్యుల్ ఉన్న వాడిని కూడా మళ్ళీ డల్ చేస్తున్నారు. అసలు బిగ్ బాస్ ఎటు చేస్తుందా ఏం జరుగుతుందా అలా చూసేవాళ్ళు పిచ్చోళ్ళ జరిగి ఉన్నోళ్ళు పిచ్చోళ్ళు అసలు ఎవరికి ఏం అర్థం కావట్లేదు అక్క. దయచేసి మనం ఒకటే కోరుతున్నా, జనాలు కరెక్ట్ ఓటింగ్ బట్టి వాళ్ళు గెలిపించండి రా భయ్ చెప్తున్నాగా. ఏదో ఫేమస్ కోసం ఏదో చేస్తూ చూస్తున్నారులే ఓటింగ్ చేస్తున్నారులే గెలిపిద్దాంలే అని అంటే మాత్రం జనాలకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతే చెప్తున్నా. అది కాదమ్మా, ఇప్పుడు బర్నీ గారు లేపడానికి కారణం నాగబాబు గారు అన్న నిజమేనంటారా? నాగబాబు గారా అంటే నాగబాబు గారి సపోర్ట్ ఉంది అని అంటున్నారు, నిజమేనా? అంటే వాళ్ళ పర్సనల్ ఇంకా ఏం జరుగుతుందో బిగ్ బాస్ మన ఎవరికి తెలియదు కదా అక్క. మనం చూడుకుంది ఏది మాట్లాడలేము. ఒకవేళ అట్లా జరిగినా సరే వీళ్ళు మాత్రం టాప్ 5లో టాప్ 3లో కూడా అవకాశం ఉండదు అక్క. నేను చెప్తున్నాగా పక్కా ఈ ముగ్గురులో ఉంటుంది తప్ప అదే సంజన గారు బర్నీ గారిని మాత్రం రానివ్వరు. పక్కా చెప్తున్నది మాత్రం. ఇప్పుడు సంజన గారు గేమ్ ఆడుతున్నారా ఆడట్లేదా? ఆమె ఏంటంటే ఇంక ఈ ఒక్క వీక్ అక్క ఇంక ఏం చేసినా సరే ఈ ఒక్క వీక్ కష్టపడాలి. ఇంకా నువ్వు ఎంత కష్టపడి ఎంత చేసినా టాప్ 3లో మాత్రం ఉండవక్క. నేను పక్కా చెప్తున్నా. ఫస్ట్ నుంచి ఆడారా లేదా అని అడుగుతున్నా. ఆమె ఆడని బట్టి బిగ్ బాస్ లో ఉంచారక్క. కానీ బర్నీ గారు అసలు బర్నీ గారి గేమ్ పోల్చుకుంటే ఎవరి గేమ్ బాగుంటుంది? సంజన గారు బెస్ట్ అనిపిస్తుంది. మరి నేను ఎందుకమ్మా ఎపిసోడ్ లో 0 సంజన గారికి ఇచ్చి బర్నీ గారు మాత్రం నిలబెట్టారు? అదే అర్థం కావట్లేదు అక్క. అసలు ఏం జరుగుతుంది అంత జంబలకి బొమ్మలాగా ఉందక్క బిగ్ బాస్. అది ఏం జరుగుతుందో ఎవరు లేపుతున్నాడో ఎవరు డౌన్ చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లా. కానీ లాస్ట్ లో ఎవడొస్తున్నాడు కొట్టుకొని సస్తారు అక్కడ చదువుతున్నాగా. పవన్ కళ్యాణ్ తనుజాని గట్ట లేకపోతే బిగ్ బాస్ చదువుతున్నా పోయినసారి కానీ ఈసారి రచ్చ ఇద్దక్క. అది పక్కా 2 వీక్స్ అంటే మనం 1 వీకే తీసుకోవాలి. ఆ 1 వీక్ లో మళ్ళీ ఇంకేమైనా లేపే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు ఇన్నిసార్లు ఇమానియల్ తనుజ పవన్ అందరు లేపారు కదా, ఇంక సంజన గారు లేపుతారేమో ఈ వీక్. ఇంక డిఫరెంట్ గా చూడాలంటే ఇంక సంజన గారు లేపుతారు అంతే. తనుజ ఆల్రెడీ లెక్సే ఉంది కదా. తనుజ గారు ఆల్రెడీ లెక్సే ఉన్నారు, పవన్ కళ్యాణ్ లెక్సే ఉన్నారు, డెమన్ పవన్ కూడా లెక్సే ఉన్నాడు. కాబట్టి పాప రీతు అక్కని బాధ అనిపిస్తుంది అబ్బా. కొంచెం టాప్ 5లో ఉండాల్సిన అక్కని బయటికి పంపించేశారు. అది ఒక్కటే బాధ అనిపిస్తుంది. అదే కానీ ఆమె మీద చాలా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి కాబట్టి అది ఎవరికి క్లారిటీగా తెలియదు. ఒకవేళ ఆమె పర్సనల్ మ్యాటర్ మనం ఏం మాట్లాడుకోకండి. ఎలిమినేట్ డబుల్ ఉంటుంది అక్క పక్కా చెప్తున్నా. ఈసారి డబుల్ ఎలిమినేషన్ బర్నీ గారు సంజన గారు కథం వెళ్ళిపోతారు అక్క. ఆయన తృప్తి కోసం కెప్టెన్ చేశారేమో అనిపిస్తుంది అక్క. అందరు కెప్టెన్ అయ్యారా నా బతికేంద్ర పెట్టాలని చెప్పి ఆయన కోసం చేశారేమో అనిపిస్తుంది. జనాలు అయితే నార్మల్ గా అసలు జరగదు ఆ విషయము. ఆయన తృప్తి కోసం చేశారేమో అనిపిస్తుంది అంతే.